కర్నూలు మేత్రాసనం నంద్యాల విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిర నిర్దాతలు క్రీస్తు శేషులు ఎన్ఎం జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు అంబటి రవీంద్రారెడ్డి, శిరీష, కుడితి నాగిరెడ్డి, సుధీర, ఎన్ఎం ప్రతాపరెడ్డి, సునీల, డాక్టర్ వట్టి బాలసుందర్ రెడ్డి, డాక్టర్ భాగ్యవతి, సింగారెడ్డి, జ్వానేశ్వరెడ్డి, జై భారతి, మాచర్ల ప్రతాపరెడ్డి, సులోచన, సూర చిన్నారెడ్డి జ్యోతి, మాచర్ల సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా మాచర్ల సుశీల, ఎన్ఎం ప్రతాపరెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం నిత్య సహాయమాత పుణ్యక్షేత్రం క్రీస్తు శేషులు పోతకమోరి పాపయ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి కుటుంబంలో శాంతి సమాధానాలు, విశ్వాస జీవితం బలపడాలని క్రీస్తు పేరిట పోతకమోరి ఉషారాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం షాద్ నగర్ విచారణ క్రీస్తు శేషులు కొమ్మారెడ్డి జాతృతమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం యాతిరెడ్డిపల్లి విచారణ క్రీస్తు శేషులు రెవరెండ్ ఫాదర్ ఆధూరి చిన్నప్పరెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆధూరి శౌరీలమ్మ, రాయప్పరెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కేసర విచారణ గారపాటి మరియమ్మ 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు గారపాటి రాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, పిల్లలకు ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. ప్రవేశవచనము. తన గొర్రెల నిమిత్తము తన ప్రాణము సమర్పించి మంచి కాపరి ఉత్థానమాయను. తన మంద కొరకు అతడు ఇష్టపూర్తిగా మరణించెను. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనందరినీ జీవాహారమైన యేసును విశ్వసించమని, అశాశ్వత భోజనమునకై శ్రమింపక నిత్య జీవమునిచ్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు అని మనకు తెలియజేస్తున్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో 5,000 మందికి ఆహారం పంచినటువంటి ప్రభువును వెతుకుతూ వచ్చినటువంటి ప్రజలను గుర్తించినటువంటి క్రీస్తు ప్రభువు వారి యొక్క ఉద్దేశాలను గుర్తించడాన్ని మనము ఈనాటి సువిశేషంలో గమనిస్తున్నాం. ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను గాక ఆయన పంచినటువంటి ఆహారాన్ని మాత్రమే వాళ్ళు గుర్తించినటువంటి ప్రజల ఉద్దేశాలను ప్రభువు గుర్తించి వారికి అశాశ్వతమైనటువంటి ఆహారంకై శ్రమింపవలదు, నిత్య జీవం ఇచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి ఆహారంకై శ్రమించాలని వారికి తెలియజేయడాన్ని ఈనాటి సువిశేషంలో మనము వింటున్నాం. మన అనుదిన జీవితంలో మనం కూడా మన ఉద్దేశాలను నెరవేర్చుకోవాలని, మనకున్నటువంటి పరిస్థితులను దేవునికి తెలియజేసుకోవాలని మనం దేవుని వైపు ప్రార్థిస్తూ ఉంటాం, దేవుని వైపు వెళ్తూ ఉంటాం. కానీ నిజంగా దేవుణ్ణి వెతకడానికి మనము వెళ్తున్నామా, దేవునిగా చూడడానికి మనం ప్రార్థిస్తున్నామా అని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి పూజా బలిలో పాల్గొనే మనము మన ఉద్దేశాలను ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాము. దేవునిగా మనము
విశ్వాసముతో చూడగలుగుతున్నామా, లేదా మన అవసరాల కోసమే మనం దేవుని వైపు వెళ్తున్నామా అని ఒకసారి ఆలోచన చేసుకొని ఆత్మపరిశీలన చేసుకుందాం. ముందుగా మనం చేసినటువంటి తప్పిదములను, పాపలన్నింటినీ జ్ఞప్తికి చేసుకుందాం. దేవుని నుండి క్షమాపణ కోరుకొని ఈ పూజా బలిలో యోగ్యులముగా పాల్గొన చేయాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను అరే సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మళ్ళా నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, దారి తప్పిన వారికి నీవు సత్య మార్గమును చూపి క్రీస్తు మార్గంలో నడుచున్నట్లు వారిపై నీ దివ్య తేజస్సు సోకునట్లు చేయుచున్నావు. క్రైస్తవులమని పిలువబడుచున్న మేము క్రీస్తు సువిశేషమునకు వ్యతిరేకమైన వాటిని విస్మరించి యోగ్యమైన వాటిని భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లు మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మాటలాడుట యందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో స్తిఫాను దైవానుగ్రహముతో శక్తితోనూ నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను, సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడు వారి సమాజములో కొందరు, కురేనీయుల సమాజములో కొందరు, అలెగ్జాండ్రియాల సమాజములో కొందరు, సిలీసియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్తిఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుట యందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. పిమ్మట ఇతడు మోషే మీదను దేవుని మీదను దూషణ కార్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరిని కుదుర్చుకొనిరి. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురికొల్పిరి. అప్పుడు వారు స్తిఫాను వద్దకు వచ్చి బంధించి అతన్ని న్యాయసభ ఎదుటకు తీసుకొని వచ్చిరి. అతని గురించి అబద్ధపు సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చిరి. అప్పుడు వారు, ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు. ఎట్లనా నజరేతుకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టిననియు, మోషే వద్ద నుండి మనకు పరంపర్యముగా వచ్చిన ఆచారములను మార్పు చేయుననియు చెప్పుచుండా మేము వింటిమి అని వారితో చెప్పించిరి. అక్కడ ఆ న్యాయసభలో కూర్చున్న వారందరూ స్తిఫాను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నిర్దోషులుగా జీవించు, నిర్దోషులుగా జీవించు, ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. రాజుల సభ తీర్చి నా మీద కుట్రలు పన్నినను నా దాసుడు నీ కట్టడలను ధ్యానించుట మానడు. నేను నీ శాసనములను చూచి సంతోషింతును అని నాకు సలహాను వసగును. అందరూ నిర్దోషులుగా జీవించుచు, నిర్దోషులుగా జీవించుచు, ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. నా తప్పులెల్లా నీకు తెలియజేసుకొనగా నీవు నా మొర వింటివి. నీ కట్టడలను నాకు బోధింపుము. నీ ఉపదేశములను నేను గ్రహించున్నట్లు చేయుము.
నీ అద్భుత కార్యములను నేను ధ్యానింతును. అందరూ నిర్దోషులుగా జీవించుచు నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. అపమార్గము నుండి నన్ను తప్పింపుము. నాకు నీ ఉపదేశమును దయచేయుము. నేను నీ పట్ల విశ్వాసనీయుడిగా మెలగితిని, నీ విధులను గైకొంటిని. అందరూ నిర్దోషులుగా జీవించుచు ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. ధర్మశాస్త్రమును అనుసరించువారు ధన్యులు. చిన్ని మనసుకు శక్తిని సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. ఈ చిన్ని మనసుకు శక్తిని సగు యేసయ్యా, నీలోని విశ్వాసం కోల్పోకుండా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. యేసయ్యా యేసయ్యా నిన్నే పిలుస్తున్నా, నీ చెవియొగ్గి నా మొరను ఆలకించుమా. హల్లెలూయా ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుండి 29వ వచనం వరకు. మరునాడు సరస్సు ఆవలి తీరమున ఉండిపోయిన జనసమూహము అచట ఉన్న ఒకే ఒక పడవను చూచిరి. ఆ పడవలో శిష్యులతో పాటు యేసు వెళ్ళలేదని, శిష్యులు మాత్రమే వెళ్ళుట చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబెరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని శిష్యులు గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడకు వచ్చితిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా అద్భుత చిహ్నములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవితమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలయనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారడుగగా, యేసు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరినది అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో ప్రజలు క్రీస్తు ప్రభువును వెతుకుతూ కఫర్నాముకు వెళ్ళడాన్ని మనము విని ఉన్నాము. ఆనాటి ప్రజలు ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను గాక ఆయన పంచినటువంటి ఆహారాన్ని గుర్తించుకొని ఆయనను వెంబడించడాన్ని మనము చూసి ఉన్నాం. ఆనాటి ప్రజలు ముఖ్యంగా ఆయనను మెస్సయ్య అని గుర్తించినప్పటికీ వారి ఆలోచనలు ఈ లోకానికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. ముఖ్యంగా వారి యొక్క అవసరాలు, వారి యొక్క ఆహారము మరియు స్వాతంత్రం గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించేవారు.
ఎందుకంటే వారికి దినదినము ఆహారము ఇచ్చేటటువంటి వాళ్ళు దొరకడము, మరియు ఏనాడైనా ఈయన రోమియోల నుండి వారిని స్వతంత్రం చేస్తారు అనేటటువంటి విశ్వాసాన్ని కూడా వాళ్ళు కలిగి ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో ఈనాటి ప్రజలు యొక్క యేసు ప్రభువును మెస్సయాన్ని గుర్తించినప్పటికీ వారి ఆలోచనలు ఈ లోకానికి మాత్రమే పరిమితమై ఉన్నాయని మనము గుర్తించవచ్చు. ఈనాటి సువిశేష పఠనం ద్వారా దేవుడు మనకు ముఖ్యంగా 2 అంశాలను మనకు తెలియజేస్తున్నారు. మొదటిగా ఆయనను మాత్రమే మనము విశ్వసించాలని, వి నీడ్ టు సీక్ గాడ్ ఫస్ట్ నాట్ సెల్ఫ్ అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఈ విధంగా మనకు వ్రాయబడి ఉంది. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును అని మత్తయి సువార్త మనకు తెలియజేస్తుంది. మన అనుదిన జీవితంలో మనము మొదటగా దేవునిపై ఆధారపడి జీవించాలని, ఆయన రాజ్యమును, ఆయన చూపించినటువంటి నీతిని మనము వెదకాలని మనకు ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదకుడు, నేను మీకు దొరికెదను అని. పూర్ణ హృదయంతో ఎప్పుడైతే మనం దేవుణ్ణి వెతుకుతామో దేవుడు ఖచ్చితంగా మనకు దొరుకుతాడు అనే విషయాన్ని మనకు ఇర్మియా ప్రవక్త తెలియజేస్తున్నారు. మనము ఈ లోక సంబంధులము కాబట్టి ఈ లోక జీవితంలో మనం ఎల్లప్పుడూ మన మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటాం. మన సంపద మీద, మన ఉద్యోగాల మీద మనం ఆధారపడి జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని మీద ఆధారపడి మనం జీవించాలనేటువంటి విషయాన్ని మనం చాలా సందర్భాల్లో మర్చిపోతుంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో మనము మన మీదనే ఆధారపడి, ఈ లోక సృష్టి మీదనే ఆధారపడి జీవిస్తుంటాం. అలా కాకుండా మొట్టమొదటిగా దేవుని మీద ఆధారపడి జీవించాలని, దేవుడే మనకు మన జీవితానికి మూలమై ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని మనం గుర్తించాలని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. రెండవదిగా ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు తెలియజేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, అశాశ్వతమైనటువంటి భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై మనము శ్రమింపాలని మనకు ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలియజేస్తున్నాయి. డు నాట్ వర్క్ ఫర్ ద ఫుడ్ దట్ పెరిషెస్. ఆహారము మనకి ఈ లోకంలో చాలా ముఖ్యమే. ఆహారం భుజించడం వలన మనము ఈ లోకంలో జీవించగలుగుతాం. శారీరకమైనటువంటి ఆహారము మనకి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువగా ఆధ్యాత్మిక ఆహారం మనకు మన నిత్య జీవితానికి ఎంతో అవసరమని మనము గుర్తించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనం ఈ ఆధ్యాత్మిక ఆహారముకై ఆరాటపడాలి. ఈ ఆధ్యాత్మిక ఆహారము దేవుడే మనకు ప్రసాదిస్తారు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించుకోవాలి. దేవుని యొక్క వాక్కు ద్వారా, దివ్య బలి పూజ ద్వారా, దివ్య సప్రసాదం ద్వారా దేవుడు మనకు ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారమును మనకు ప్రసాదిస్తున్నారని ఈనాటి సువిశేషపట్నం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్కును చదవడం ద్వారా, దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనం ఆధ్యాత్మిక ఆహారాన్ని సంపాదించుకుంటాము. దేవుని యొక్క బిడ్డలుగా మనము జీవించగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. బిషప్ ఫుల్టన్ షీన్ అనేటటువంటి బిషప్ గారు, పునీతులు, ఆయన ఈ విధంగా మనకు చెప్తున్నారు. అందుకనే దివ్య బలి పూజ యొక్క ప్రాముఖ్యతను ఆయన మనకు తెలియజేస్తున్నారు. ద హోలీ మాస్ ఈజ్ ద క్రౌనింగ్ యాక్ట్ ఆఫ్ క్రిస్టియన్ వర్షిప్ అని చెప్తారు. అంటే దివ్య బలి పూజ అత్యున్నతమైనటువంటి ప్రార్థన క్రియ. మనం చేసేటటువంటి ప్రార్థనలో ఇది ఎంతో ఉన్నతమైనటువంటి ప్రార్థన అని మనకు బిషప్ ఫుల్టన్ షీన్ గారు మనకు తెలియజేస్తున్నారు. ప్రతిరోజు దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనం చేసేటటువంటి ప్రార్థనలో ఉన్నతమైనటువంటి ప్రార్థన మనము కొనసాగిస్తున్నాము, పాల్గొంటున్నాము అని మనము మర్చిపోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద స్వీకరణ కూడా చాలా చాలా ముఖ్యము. ఏప్రిల్ మాసము దివ్య సప్రసాదానికి అంకితమైనటువంటి మాసము కాబట్టి దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం కూడా మనకు చాలా ముఖ్యము అని మనము గుర్తుంచుకోవాలి. దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా స్వయంగా యేసు ప్రభువునే మనలోకి మనము స్వీకరిస్తున్నాము. ఆ దివ్య సప్రసాదము స్వయంగా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు. అందులో ఆయన
ఉపస్థితి ఉంది అని మనము గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ప్రతిరోజు దివ్య సప్రసాద స్వీకరణ కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. మనం ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి మనము ఆరాటపడాలి, దివ్య బలి పూజలో పాల్గొనాలని మనకి ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలియజేస్తున్నాయి. బిషప్ ఫుల్టన్ షీన్ గారు చెప్పినట్టుగా దివ్య సప్రసాదం ప్రతిరోజు స్వీకరణ చాలా ముఖ్యము. ఎందుకంటే దివ్య సప్రసాదము ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ, క్యాథలిక్ యూనిటీ అంటారు. ముఖ్యంగా దివ్య సప్రసాదంలో మనము దివ్య బలి పూజలో మనము అర్పిస్తాం. ద్రాక్ష రస రూపాల ద్వారా మనము అర్పణ మనము దేవునికి ప్రసాదిస్తాం. కాబట్టి ఈ ద్రాక్ష రసాలను మనం సమర్పించడం ద్వారా మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నట్టుగా మనము గుర్తించాలి. ముఖ్యంగా మరి యొక్క అప్పము ద్రాక్షారసము చాలా ప్రాముఖ్యమైనటువంటివి. దేవుని యొక్క శరీర రక్తాలుగా మారి అవి మనలోకి, యేసు ప్రభువును మనలోకి తీసుకొని వస్తాయి. ముఖ్యంగా మనం చూసేటటువంటి ఒక చిన్న అప్పాన్ని మనం గుర్తించినట్లయితే ఈ చిన్న అప్పము ఎన్నో గోధుమ గింజల ద్వారా తయారు చేయబడినటువంటిది. మల్టిప్లిసిటీ ఆఫ్ గ్రెయిన్స్ అంటారు బిషప్ ఫుల్టన్ షీన్ గారు. ఎన్నో గోధుమ గింజలు వాటిని కలిపి వాటిని పొడి చేసి ఈ యొక్క అప్పాన్ని తయారు చేస్తారు. అట్లానే ఈ యొక్క ద్రాక్ష రసం కూడా ఎన్నో ద్రాక్ష పండ్ల ద్వారా తయారు చేయబడింది. ఎన్నో తోటల నుండో ఎన్నో ప్రాంతాల నుండో ఈ ద్రాక్ష పండ్లు పండించి ఉంటారు. కానీ వాటన్నిటినీ కలిపి వాటిని క్రష్ చేసి మనము దాన్ని ద్రాక్ష రసముగా తయారు చేస్తున్నాం. అంటే ఎన్నో ద్రాక్ష పళ్ళు, ఎన్నో గోధుమలు కలిసి ఒక అప్పముగాను ఒకే ద్రాక్ష రసముగాను అవి తయారై దివ్యబలి పూజలో సమర్పించుతున్నారు. అంటే మనము మన యొక్క కథోలిక ఐక్యతకు, కథోలిక విశ్వాసానికి చిహ్నంగా దివ్య ప్రసాదం ఉంటుంది అని మనం గుర్తుంచుకోవాలి. మనం కూడా ఎన్నో ప్రాంతాల నుండి, ఎన్నో రకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం వచ్చినప్పటికీ ఒకే కథోలిక విశ్వాసంలో మనము జీవిస్తున్నాము, ఒకే దివ్యబలి పూజలో మనం పాల్గొంటున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య ప్రసాద స్వీకరణ మనకు చాలా చాలా ముఖ్యమని గుర్తించాలి. ఎందుకంటే మనకు నిత్య జీవితాన్ని మనకి ఈ యొక్క దివ్య ప్రసాదము ప్రసాదిస్తుంది అనే సత్యాన్ని మనము గుర్తించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనము మన ప్రార్థనలన్నీ కూడా మనం ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి ఉండాలి. మన అవసరాల కోసమే కాకుండా దేవుని యేసు ప్రభు నిజంగా దేవుని యొక్క కుమారుడు అనేటటువంటి దృఢ విశ్వాసంతో మన ప్రార్థనలు ఉండాలి. ఆయన మీదనే మన జీవితం ఆధారపడి జీవించాలి. మరియు దివ్య బలి పూజలో పాల్గొనడం ద్వారా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా మనము నిత్య జీవితానికి వెళ్తామనేటువంటి సత్యాన్ని మనము గుర్తించి దివ్య బలి పూజలో నిష్ఠగా పాల్గొని ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రయాసపడదాం, ఆరాటపడదాం.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ సర్వేశ్వర, మేము అర్పించి ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములు నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పాప విముక్తిని పొందిన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమరహస్యములను ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందనుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు యగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కొనియాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడు నేర్పించిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించిన వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించాడు ప్రభువు. ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సప్రసాద వచనము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు అని రక్షకుడు నడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.